హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక స్నాక్ రెసిపీ అండి. పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. బయట దొరికే టేస్ట్లానే ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట అన్నిని డబ్బులు పోసి కొనే బదులు మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. ముందుగా దీనికోసమని నేను ఇక్కడ 3 ఆలులు అనేది తీసుకుని ఇలా అయితే పొట్టునంతా పీల్ చేసుకుంటున్నాను. పీల్ చేసుకుని ఒకసారి అంతా వాష్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మధ్యలోకి అయితే కట్ చేసుకొని 2 భాగాలుగా అయితే చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక భాగం అయితే తీసుకుని దాన్ని ఇంకొకసారి 2 భాగాలుగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ఎక్కువ దప్పంగా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా ఈ సైజులో అయితే ఆలూని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి పర్ఫెక్ట్ సైజ్ అనేది అయితే వస్తుంది. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ దప్పంగా కాకుండా ఇలా అయితే కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నీళ్ళలోకి వేసుకొని అయితే వాష్ చేసుకోండి. ఎక్కువ మనం పల్చగా కట్ చేసుకున్నామంటే అది ఫ్రై అయినప్పుడు ఇంకా పల్చగా అయిపోతాయి, పర్ఫెక్ట్ సైజ్ అనేది రాదు. అందుకే ఈ సైజులో అయితే అన్నిటినీ కట్ చేసుకొని ఒకసారి అంతా వాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలులన్నిటినీ ఆ వాటర్లోకి అయితే వేసుకొని ఉడికించుకోవాలి. ఈ ఆలు ముక్కలు అనేవి మనకి ఒక 70% ఉడికేంత వరకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫోర్క్తో మనం టచ్ చేస్తే ఆలు ఉడికిపోయి ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టయితే ఉడికించుకోవాలి. ఫస్ట్ టైం మనము ఆలుని ఇలా ఉడికించుకున్నందువల్ల మనకి ఆలు ఫ్రై అయ్యేటప్పుడు తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి. లేదంటే డైరెక్ట్గా మనం ఫ్రై చేసామనుకోండి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకనే ఇలా ఒకసారి ఉడికించుకున్న తర్వాత అన్నీ వడగట్టేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ వేసుకుని దాని మీద ఉన్న వాటర్నంతా ఇలా తుడిచేసుకోండి. ఇక్కడ నేనైతే టిష్యూ మీద వేసుకుని ఇంకొక టిష్యూ తీసుకుని అయితే ఇలా అయితే నీట్గా అయితే దాని మీద వాటర్ లేకున్నట్టయితే తుడుచుకుంటున్నాను. వీటన్నిటిని తుడుచుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని అంతా బాగా కార్న్ఫ్లోరు ఈ ఆలు ముక్కలకి అయితే పట్టేలాగా అయితే కలుపుకోండి. ఇక్కడ నేను క్లిప్ ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోయాను, అందుకనేసి మీకు వీడియోలో లేదు. ఇలా 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా అయితే ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. కార్న్ఫ్లోర్తో పాటు మిక్స్ చేసి పెట్టుకున్న ఆలుని అయితే మనం టోటల్ 2 సార్లు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు దానికోసం అనేసి మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆలుని అయితే ఆయిల్లోకి అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకి కడాయి హాఫ్కి మాత్రమే ఆయిల్ వేసుకోండి. ముక్కలకి మనం ఆయిల్ వేసుకున్నామంటే మనం ఆలు ముక్కలు అందులోకి వేసిన వెంటనే ఆయిల్ అనేది ఫుల్ పొంగిపోతుంది. నాకు ఒకసారి ఇలానే జరిగింది, అందుకనే చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఒకసారి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక డీప్ ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిగిలినవన్నీ కూడా సేమ్ ఇలానే డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒకసారి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంకొకసారి అయితే ఆయిల్లోకి వేసుకుని అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా మీకు, ఇలా వీడియోలో చూపించినట్టుగా అయితే ఇలా ఆలులు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అయితే మనము ఆలులన్నీ అయితే తీసేసుకొని ఒక ప్లేట్ మీద టిష్యూని వేసుకొని టిష్యూ మీద అయితే ఈ ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే వేసుకోండి. అప్పుడు మనకి టిష్యూ అనేది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్కువ ఆయిల్ అనేది ఉండదు. ఇలా చేసుకుంటే మనకి సేమ్ బయట తినే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అయితే ఉంటుందండి. సో బయట చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు ఉంటే కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్కి పట్టేలాగా అయితే ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మేము కొంచెం కారం తక్కువగా తింటాము, అందుకనే కారంని కొంచెంగా యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకొని కెచప్తో పాటు తింటే ఆహా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, ఇంకా బయట అస్సలు తినరు. చూపిస్తున్నాను కదా, పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్ సైజులో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.